వెన్ యూ కమ్ టు జీసస్, మీరు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు మీ యొక్క పాస్ట్ షేమ్ తో, మీ పాస్ట్ డిసప్పాయింట్మెంట్స్ తో, మీ పాస్ట్ బ్రోకెన్నెస్ తో వచ్చినప్పుడు దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. ఇది జరుగుతుంది. మీరు మీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు లివ్ ఆల్ యువర్ పాస్ట్ విత్ జీసస్ అండ్ గో బ్యాక్ వితౌట్ దట్ పాస్ట్ షేమ్ అండ్ రిప్రోచ్. ఆమె పాస్ట్ షేమ్, ఆ యొక్క బ్రోకెన్నెస్, ఆ యొక్క లోన్లీనెస్, ఆమె దుఃఖం అంతా, ఆమెకున్న బాధ, ఆమెకున్న ఆ యొక్క పెయిన్, హార్ట్ పెయిన్. షీ వాజ్ విత్ 6 men and then seventh man was Jesus. She met Jesus. ఆమె 6గురిని ఎందుకు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఎందుకు మార్చిందంటే షీ వాజ్ థర్స్టీ ఫర్ లవ్. ఆమె ప్రేమ కోసం దాహము కొని ఉంది. ఆమె దుఃఖముతో ఉంది. ఆమె అటువంటి పరిస్థితిలో ఆ షేమ్ లో ఆమె మార్నింగ్ కూడా వచ్చి వాటర్ పట్టుకోలేదు. ఆఫ్టర్నూన్ ఎంత ఎండగా ఉన్నప్పుడు ఆమె వచ్చి నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. అటువంటి సమయంలో నిజమైన ప్రేమను చూపించే ఆ రక్షకుడిని ఆయన చూసింది. యేసయ్య దగ్గరకు వచ్చింది. చూడండి, ఆమె వచ్చింది వెళ్ళిపోయిందని రాయొచ్చు కదా. పరిశుద్ధాత్మ దేవుడు డీటెయిల్స్ ఎందుకు మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ? ఆమె కుండను అక్కడే వదిలిపెట్టిందంట. దీంట్లో చాలా మీనింగ్ ఉంది. ఆమె కుండను అక్కడే వదిలిపెట్టింది. షీ లెఫ్ట్ హర్ పార్ట్ విత్ జీసస్. మనం చాలా సార్లు ఏం చేస్తామో తెలుసా? మనం యేసయ్య దగ్గరికి వెళ్తాం, మన గదిలోనికి వెళ్తాం, ప్రార్థన చేసుకుంటాం. ప్రవ్వా, వాళ్ళు ఇట్లాగన్నారు, నన్ను వీళ్ళు అట్లాగన్నారు, ప్రవ్వా ఈ దుఃఖం ఉంది, ప్రవ్వా ఈ సమస్యలు ఉన్నాయి, ప్రవ్వా. యేసయ్య ఏం చెప్తారు మనకి? మనం వినాలి. ఆయన ఏం చెప్తాడు? ఆయన ఏం చెప్తాడమ్మా? ఇదిగో నీ బాధలు ఇక్కడ వదిలేసి వెళ్ళిపో. గివ్ ఇట్ టు మీ, ఐ విల్ డీల్ విత్ దీస్ ప్రాబ్లమ్స్. నీ భర్త నీ మాట వినట్లేదా? నీ పిల్లలు వినట్లేదా? నీ భార్య నీ మాట వినట్లేదా? నీకు ఈ కష్టాలన్నీ ఉన్నాయా? నీ అనారోగ్యం ఉందా? నీ జాబ్ సమస్యలు ఉన్నాయా? లేకపోతే ఏంటి? వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ బాదరింగ్ యూ? ప్రార్థన చేసుకోలేకపోతున్నావా? ఆత్మీయంగా సరైన స్థితిలో లేవా? ఆర్ యూ నాట్ స్టేబుల్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్? ఆర్ యూ డిసప్పాయింటెడ్? ఆర్ యూ ఫిల్డ్ విత్ షేమ్? మీరు ఒకవేళ షేమ్ తో, ఆ యొక్క సిగ్గుతో, లేకపోతే ఆ యొక్క ఇన్యాడిక్వసీతో మీరు నింపబడి ఉన్నారా? వెన్ యూ కమ్ టు జీసస్, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన చేస్తాం కానీ మరలా అవన్నీ తీసుకొని బయటకు వెళ్తాం. ఆ పాత లగేజ్ అంతా తీసుకొని బయటకు వెళ్తాం. అందుకే మనకి చాలాసార్లు సమస్యలు తీరం. అవునా? వి టేక్ బ్యాక్ ఆల్ ది థింగ్స్ దట్ వర్ నాట్ సపోజ్ టు బి విత్ అస్. మనతో ఉండడానికి ఉండకూడనివన్నీ కూడా, ఆ పాస్ట్ ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లమ్స్ తో వచ్చామో అవన్నీ యేసయ్యకి ఇవ్వకుండా మనం ఏం చేస్తాం? మళ్ళీ మనం తీసుకెళ్ళిపోతాం. లార్డ్ లెట్ మీ డీల్ విత్ దిస్ అని చెప్తూ ఉంటాం మనం యేసయ్యకి. అవునా అండి, నేను డీల్ చేస్తాను ప్రవ్వా, నేను చూసుకుంటానులే ప్రవ్వా అని మళ్ళీ మనం వాటిని తీసుకొని వెళ్ళి మనం ఏం చేస్తామంటే, ఎవరైనా ఒక మాట అంటే 10 మాటలు అంటాం. లేకపోతే ఆ సిచ్యువేషన్ ని మన చేతిలోకి తీసుకొని మనము ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాం. అవునా కాదా అండి? ఎస్ ఆర్ నో? యేసయ్య దగ్గరికి మనం వచ్చినప్పుడు, వెన్ యూ కమ్ టు జీసస్, వెన్ యూ ప్రే, మీరు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? ఆ కొండను అక్కడ వదిలేయండి. లీవ్ దట్ పాస్ట్ దేర్, లీవ్ దట్ బ్రోకెన్నెస్ దేర్. బ్రోకెన్నెస్, ఆ షేమ్, మీరు అనుభవిస్తున్న ఆ బాధ. మీరు అనుకోవచ్చు, సిస్టర్ నేను మౌనంగా ఉంటే ఎట్లా చీప్ అయిపోతానేమో. నో, గాడ్ విల్ హ్యాండిల్ దట్ ప్రాబ్లమ్. లీవ్ ఇట్ విత్ జీసస్. యేసయ్య దగ్గర వదిలేయండి. మీ బ్రేక్ అయిపోతున్న మీ ఫ్యామిలీని తీసుకెళ్లి యేసయ్య దగ్గర వదిలేయండి. హీ నోస్ హౌ టు ఫిక్స్. ఆయనకు తెలిసి ఎట్లా ఫిక్స్ చేయాలో. ఆ యొక్క భయపడుతూ ఉన్న మీ యొక్క హృదయాన్ని తీసుకొని వెళ్ళి ఆయన చేతిలో పెట్టండి. హీ నోస్ హౌ టు హీల్. ఆయన ఎట్లా హీల్ చేయాలో మిమ్మల్ని ఆయనకి తెలుసు. సో leave your pot with Jesus. Pot with all kinds of problems. Pot with shame. షేమ్ తో నిండిన యొక్క pot ని యేసయ్య దగ్గర వదలండి. She left it with Jesus. ఆమె యేసయ్య దగ్గర వదిలింది. ఆమె ఎట్లా వెళ్ళింది బయటికి చెప్పండి? కాన్ఫిడెంట్ గా వెళ్ళింది. She went with confidence. That is what happens when we encounter the presence of God. దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించినప్పుడు మనలో ఆ ధైర్యం వస్తుంది, ఆ యొక్క నెమ్మది వస్తుంది.